నమస్తే బాబాయ్. నమస్తే బాబాయ్ ఎక్కడి నుంచి బాబాయ్? కుంచెనపల్లి ఆరుమల శివరామరెడ్డి నా పేరు. శివరామరెడ్డి. బాబాయ్ ఏంటి బాబాయ్ ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? మరి షర్మిల గారు కాంగ్రెస్ లో చేరి జగన్ రెడ్డి నువ్వేం డెవలప్ చేసావు అనేసి సొంత అన్నగారిని పట్టుకొని మాట్లాడటం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఆడ ఎలగబెట్టిందమ్మా, ఆడ తెలంగాణ పోయి ఎలగబెట్టింది కదా, ఆ డిపాజిట్ లేక ఇక్కడికి వచ్చింది. ఏం లేవు, ఆడేం లేవు లేక ఇక్కడికి వచ్చింది. ఈడ ఎలగబెడదాం వచ్చింది. ఈడ అవి కూడా ఉండవు, అసలు ఏముండదు. ఈడ ఏముంటది? ఎవడు 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 అంక చూసేది? అంత దిక్కుమాలి దేశం మీద లేదు. అన్న బాగొట్టుకుంటారండి ఎవరన్నా? తెలంగాణ తరిమేశ్వరి వచ్చింది ఈడకి, ఈడ ఎలగబెడదాం వచ్చింది. ఏడేం చేస్తే ఏం చేయలేదు, ఆ వల్ల ఏం కాదు. మరి పూర్ణ వైభవం తీసుకొని వస్తుందంట కాంగ్రెస్ పార్టీకి. ఏమి లేదు, వస్తుంది. వాళ్ళు ఇప్పుడు రేపు ఏ పదవైనా ఇస్తారు, వాళ్ళు ఏ పదవైనా ఇస్తారు. ఎందుకంటే దాంట్లో చేరింది కదా, ఏం చేరుతుంది కదా, ఎస్ పార్టీ కదా, జగన్మోహన్ రెడ్డికి ఎస్ పార్టీ కదా, ఏ పదవైనా ఇస్తారు, రెడీగా ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇప్పుడు షర్మిలమ్మ కాంగ్రెస్ లో చేరిన దగ్గర నుంచి ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకని మాట్లాడట్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి? వాళ్ళు ఏముంది, ఆడ ఏం లేదుగా మాట్లాడటానికి. ఏం వల్ల ఒక్క ఓటు కూడా చేయలుతావు, చీలిపోవు. అప్పటిదాకా విమర్శలు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఇప్పుడు షర్మిలమ్మ వచ్చిన కానీ జగన్ గారి గురించి మాట్లాడట్లేదు ఏంటి చంద్రబాబు? దేని వాళ్ళు మాట్లాడతారంటావా? ఇంకేం మాట్లాడతారు? ఏమి లేదు. ఆడ పోయింది. ఇప్పుడు ఇవాళ సర్వేలు వేసాడు, 113 వేసాడు, సీఎం అవుతాడని చేశాడు. అట్నే ఇప్పుడు గ్యారంటీ సీఎం అవుతాం, గ్యారంటీ. మరి ఫైనల్ గా ఎన్నికల సమయం అయితే దగ్గరకు వచ్చేస్తుంది కదా, మరి ఇన్ని పార్టీలు కలుస్తున్నాయి, జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు. సింగిల్ గానే వస్తాడు, ఇక్కడ కాదు ఎప్పుడు, ఆయన ఇప్పుడు కాదు, ఇంకా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయన ఇంకెవరు లేరు. ఇప్పుడు మాత్రం నెగ్గితే ఇక ఏమి లేదు. ఈ చరిత్ర ఆయన చరిత్ర ఎప్పుడు ఉంటది. మరి 2 నెలల్లో ప్రజలే బుద్ధి చెప్పబోతున్నారంట కదా జగన్మోహన్ రెడ్డి గారికి. చెప్పరు, ఆయన చేసిన పథకాలు అట్లా ఉన్నాయి. నువ్వు లేదు, నేను లేదు, ఎవరు లేరు, ప్రతి వాళ్ళకి ఇచ్చాడు. మరి అందరు వాళ్ళు ఏమన్నా మొఖమొఖాలు చూసి ఇచ్చారు. వాళ్ళు అప్పుడు తెలుగుదేశం వాళ్ళు మొఖమొఖాలు చూసి ఇచ్చారు. ఈయనట్ట కాదు, నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు, ఎవరికైనా ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి పెడుతున్నాడు, ప్రజలకి అభివృద్ధి చేసి పెట్టు అనేసి నారా లోకేష్ చెప్తున్నాడు కదా. అసలు లేడు, అమెరికా పోయాడు, జైలు వేసారంటారు. ఏంది అక్కడ అమెరికాలో జైలు వేసారు అన్నారు. నారా లోకేష్ ఎందుకు వేస్తారు? డబ్బు కోసం పోయాడంట, ఆడ తీసుకొని పంచుతానికి అని అన్న వార్త. ఆయనకు డబ్బులు ఏం అవసరం, ఆయన మాజీ ఎక్స్ సీఎం కొడుకు అయితే ఆయన. ఎవరైతే అక్కడ ఉండి డబ్బులు దోసుకొని ఆడ పెట్టాడు కదా, ఆ డబ్బుల కోసం పోయాడు. పోతే ఆ లోన్ వేసాను నిన్న ఇవ్వాలి, నేను ఆ మాట ఇవ్వాలి నిన్న కాదు. అక్రమంగా వైసీపీ వాళ్ళంతా కుమ్మగూడి టీడీపీ మీద దౌర్జన్యం చేస్తున్నారంట కదా. చేస్తారు. ఎందుకు ఈ మా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నోరు లేని ఆయన ఏమండు, తిట్టినా మేలకుండా పోతాడు, తిమ్మినా మేలకుండా, వాళ్ళు అటు ఊరుకోరు. అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ మా అమ్మో మా తాత తిడతాడు. ఎవరు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డికి గ్యారంటీ సీఎం అవుతాం, గ్యారంటీ. అది అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి రౌడీ అంట కదా. రౌడీ ఎవరు నేర్చాడు, ఎవరు ఏం చేసాడు చెప్పమాను, చెప్పమని ఎవరు వాళ్ళ అన్నాలని చెప్పాలి. ఆయన రౌడీ అని రౌడీజం చేసిన వాళ్ళు చేశారు. అప్పుడు రౌడీజం ఈయన చేత ఈ చేత కాదు, ఈయన చేస్తాం చేయలేడు. మరి పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఒక రౌండీ గోండా అంటున్నాడు. ఏమంటో తెలుసా, జగన్ నువ్వు ఇట్టి చేయుపుతున్నావుగా, నేను కూడా ఊపుతా జగన్ అంట. ఆయనకి ఏం మాటలు జగన్ సీఎంను పట్టుకొని జగన్ అంటారా ఎవరన్నా? మరి 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టలు కూడా తీసి కొడతాడంట జగన్ గారిని. వాళ్ళు వస్తేనగా, అది రాడని తెలుసు ఆ సంగతి, రారుగా వస్తేనగా. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు మరి పవన్ కళ్యాణ్. అందరూ మాట్లాడతారు, మా జగన్ మాత్రం మాట్లాడు. ఆయన అంటే ఒక మాట అంటా గీలు ఆయన నోటి నుంచి రాలేదు వరకు రాలా. జగన్ గారిని ఈసారి చిత్తుగా ఓడించబోతాం అంటున్నారుగా. ఏం వాడితే కుదరదు. ప్రజలు ఉంటారు ఆయనకి, దేవుడు ఉంటారు పైన. ఏం చేశాడని ప్రజలు ఉంటారు జగన్ వెంట? ఆయన చేసిన పనులు అసలు దేశం మీద ఎక్కడ చేయలే. ఏం చేశాడు అసలు? అభివృద్ధి ఏం చేశాడు జగన్ వచ్చాక? ఎంతమందికి ఎన్ని పథకాలు పెట్టాడు? గూళ్ళు ఏంది, బళ్ళు ఏంది, హాస్పిటల్ ఏంది, ఇవన్నీ హాస్పిటల్ ఏంది, బళ్ళు ఏంది, అసలు బళ్ళు అసలు ఆ రంగం చేశారా? చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి ఎలక్షన్లో? ఎలక్షన్ ఏముంది, బాడిపోతాం ఖాయం, జైలు పోతాం ఖాయం. అదేంటి బాబా ఎలా అంటావు? ఆయన ఈసారి సీఎం అవుతాడు. ఏది ఏతేనేగా ప్రజలంతా ఈసారి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా జగన్ దించేసి చంద్రబాబుని సీఎం సీట్ లో కూర్చోబెడదామని చెప్తున్నారంటగా. ప్రజలుండారు ఆయనకి ఓటు బ్యాంక్ ఉంది, 2 లక్షల చిల్లర ఓటు బ్యాంక్. జగన్ కి 2 లక్షల చిల్లర ఓటు బ్యాంక్. అసలు ప్రజలు ఓట్లు వేయడానికే సిద్ధంగా లేరంట వైసీపీకి అంటారులే. ఎందుకంటారు మాటగా నోటు వచ్చి మాటగా ఇలా ఎందుకు లేదు, దేశం మీద ఉంది. బాబాయ్ నువ్వు వయసు ఎంత ఉంటుంది సుమారుగా? 72.
ఇప్పుడు నువ్వు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూస్తుంటావు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నావు, ఏ విధంగా అనిపిస్తుంది నీకు? ఆయన ముఖ్యమంత్రి మేము త్వరగా చూడాల, అసలు ఆయన త్వర చూడాల, ఇప్పుడే చూస్తున్నాం. ఆయన ఇచ్చే పథకాలు కానీ, ఆయన చేసే పనులు కానీ, ఆయన చెప్పిన మేనిఫెస్టో అన్నీ చేశాడు కదా, ఆయన చెప్పిన చేశాడు. అప్పుడు 2014లో ఈయన వచ్చాడు, ఎవరు, చంద్రబాబు నాయుడు, రుణమాఫీ చేస్తున్నాడు రైతులు. మేము రైతుని, కొంచెంపల్లి మాది, మా రైతుని రుణమాఫీ చేస్తున్నాడు. మా జగన్ అన్నాడు అది సాధ్యం కాదు, 80,000 కోట్లు ఉంది రుణమాఫీ, 80,000 కోట్లు, అది అవ్వదన్నాడు, సాధ్యం కాదన్నాడు జగన్. నేను చేస్తా అన్నాడు, ఏం చేసాడు? అవి చేయలేదుగా, చేయలే. 9 గంటలు కరెంట్ ఇస్తా అన్నాడు, 7 గంటలు 3 గంటల పోగులు 3 గంటలు రైతు ఇచ్చాడు. మా జగన్ ఇస్తున్నాడు, పోయి చూడిపో, 9 గంటలకు జిమ్ మోటార్లకి పోయి చూసేటప్పుడు మోటార్లు ఆడుతుంది. రాజధాని ఎందుకని కట్టలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? రాజధాని 3 రాజధానులు చేయాలి, అన్ని బిమామీ పేర్లు పెట్టుకొని ఇక్కడ అందరి దగ్గర ₹1,00,000 పాలం 10 లక్షలకు 5 లక్షలు తీసుకొని ఇక్కడ ఈ మధ్యలో లోకల్ రేస్ చేసి వ్యాపారం చేస్తున్నాడని ఆమె దెంగుతుందని మా జగన్ సర్కార్ చేసిన పని ఇది కాదు. 3 ముక్కలాట చేసి రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేశాడంట జగన్మోహన్ రెడ్డి. షర్మిలా గారే చెబుతున్నారుగా. చెప్పితే ఏం చెబుతా, ఇప్పుడు ఆమె పోయింది కదా, ఆమె ఇవన్నీ చెబితే రేపు పెద్ద పదవి ఇస్తారు అనుకుంటున్నామా? ఆడ వచ్చేది లేదు, చచ్చేది లేదు, ఆడ ఎలగబెట్టలేదుగా, ఆడ తెలంగాణ పోయిందిగా, తెలంగాణ ఏముంది, ఏమీ లేకుండా వచ్చింది, ఇక్కడికి వచ్చి ఎలగబెడదాం వచ్చింది, ఏడా లేదు ఆడా లేదు, 2 చోట్ల లేదు. అసలు మడిచిప్పుడు పుట్టిందామా? మడిచాన్ని ఎత్తిందా? అన్న నిమరిస్తా ఇంత అన్న, నీ అన్న సాయి అన్న, నీ పదవి పోయి తీపాడమ్మా, అది కాదు. మేం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. మరి డెవలప్మెంట్ చేసినట్టు చూపియండి, జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేస్తే నేను జగన్ అన్న అని పిలుస్తా అంటుందిగా. అసలు జగన్ చేయలేదంట, ఆయన అవ్వ చేయలేదంటే పాపం తగిలిపోతున్నాయి, ఆయన అన్నాళ్ళు పాపం తగిలిపోతున్నాయి, ఏమీ లేదు. సొంత చెల్లెలేగా, సొంత చెల్లె, మరి అందుకే మాట్లాడుతుంది మనం. లేదా డెవలప్మెంట్ చేయకపోతేనే కదా సొంత చెల్లి కూడా విమర్శిస్తుంది. చేయకుండా ఎట్టున్నాడు, ఏమైంది, ఎవరు చేయకున్నాడు, ఎవరు చేయలేని చెప్పు. నువ్వు పెట్టుకున్న దానికి నీకు అర్హత ఉంటే ఏదైనా ఇచ్చాడు. మరి చెల్లె ఎందుకు నమ్మట్లేదు, సొంత తోడబుట్టిన చెల్లె? అప్పుడు అందుకే ఎదిగా ఏదేమని అందుకే కదా, వాళ్ళని ఏమీ కాదు, ఇక్కడ ఓట్లు జరగలేదు, ఓటు కూడా చేయాలతో. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు రావచ్చు అంటావు? 175 వస్తాయి. ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి, బీజేపీ పార్టీ ఏకమైనా కూడా ఆయన ఏం చేయలేరు. ఏం చేస్తారు, ఏం చేయలేరు. ఇవాళ ఫోన్లో కూడా పెట్టారుగా, జగన్ గారికి గ్యారంటీ. ఇన్ని పార్టీలు లేకపోయినా కూడా ఆయన పాడి ఆడికి పోదు, ఆయన ఓటు బ్యాంక్ ఉంది. ఆయన అంటాం వాళ్ళు సర్వే చేసింది, వాళ్ళు ఇచ్చిన పథకాలు 3,30,00,000 ఇచ్చారు పథకాలు. చంద్రబాబు గతంలో చంద్రబాబు ఇచ్చిన పథకాలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేర్లు మార్చేస్తున్నాడు అంట కదా. ఏమన్నా ఇచ్చాడా? రుణమాఫీ చేయలేకపోయాడు రైతుకి, ఏం చేశాడయ్యా? 9 గంటలు కరెంట్ ఇస్తాడు, ఇయ్యలేకపోయాడు. ఇలా పొగులు 3 గంటల రైతు 4 గంటలు ఇచ్చాడు. పవన్లో పోయి తెచ్చాము మేము, పవన్లో పోయి తెచ్చాము. పవన్లో ఫైనల్ జగన్ గారు అయితే గెలుస్తారంటావా? గ్యారంటీగా అనుమానం ఉంది, గ్యారంటీకి పైన గెలుస్తారు. థ్యాంక్ యూ.